రైట్ రైట్ వెంకటేశ్వర్లు గారు మీరేం చెప్తారు? లక్ష్మణ్ సార్ కొంచెం క్లారిటీనే చెప్పారు అంశాల వాజిగా. నేను ఏమంటున్నంటే ఇలా బీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ పార్టీ అయినా బీజేపీ అయినా తెలంగాణ ప్రయోజనాలు కాపాడాల్సిన బాధ్యత ప్రతి పార్టీ మీద ఉంది. అట్లాంటప్పుడు ఇలా కోయల్ సాగర్ గాని, డిండి గాని, ఇలా కల్వకుర్తి గాని, నెట్టెంపాడు గాని, పోతిరెడ్డిపాడు గాని కాంగ్రెస్ గవర్నమెంట్ గత 60 సంవత్సరాలుగా పెండింగ్ పెట్టింది. అలా కాదు, ఇందాక బీజేపీ నుంచి రెడ్డి గారు ఒక ఆరోపణ చేశారు. అంటే గతంలో కేసీఆర్ సంతకాలు పెట్టారు, మరి నీళ్లు తీసుకుపోతుంటే కూడా మరి ఎందుకు క్వశ్చన్ చేయలేదు? అదే చెప్తున్నా. ఇప్పుడు వెంకటరెడ్డి గారి మిత్రుడు ఎప్పుడు ఒకే వాదన వినిపిస్తారు, ఏ చర్చకు వచ్చినా అదే వినిపిస్తున్నారు. వెంకటరెడ్డి గారు అడిగిన దాంట్లో సమాధానం కరెక్ట్ లేదు. ఎందుకంటే కేసీఆర్ గారు పెండింగ్ పెట్టిండు అంటున్నారు. ఇలా నెట్టెంపాడు, కల్వకుర్తి, భీమా ఈ అన్ని ప్రాజెక్టులు ఎప్పుడు మొదలు పెట్టిరు, ఎవరు పెండింగ్ పెట్టిరు. తర్వాత పాలమూరు రంగారెడ్డికి సంబంధించిందంటే క్లారిటీగా వెంకటరెడ్డి గారు చెప్పాల్సింది ఏంటంటే డిపిఆర్ ఎప్పుడు స్టార్ట్ అయింది, వర్క్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎక్కడ పెండింగ్ అయింది, ఏమేమి అంశాలు వచ్చినాయి, ఇప్పుడు డిపిఆర్ వాపస్ ఎందుకు వచ్చింది, 24 నెలలుగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమన్నా వర్క్ చేసిందా, ఏమైనా ఫండ్స్ ఎలిగేషన్ చేసిందా, ఎందుకు ఏ పార్టీ తెలంగాణ కోసం జరుగుతుందనేది మాట్లాడాలి. ఇప్పుడు మనం డెబిట్కి వచ్చినామంటే పాత అంశాలు 2009లో కేసీఆర్ గారు పాలమూరు ఎంపీ ఉండని కాదు. ఇవాళ పాలమూరుకు, రంగారెడ్డికి, నల్గొండకు ఈ 308 కిలోమీటర్లు నడిచే పాలమూరు రంగారెడ్డికి సంబంధించినటువంటి అంశము ఎక్కడెక్కడ ఆగింది, ఎక్కడ బ్రేక్ అయింది, నీళ్ళు ఎట్ట రావాలి, ఎవరేం తప్పులు చేస్తున్నారో కావాలి. కాబట్టి బీఆర్ఎస్ గవర్నమెంట్ ప్రయత్నం ధర్మం ఏమైనా తప్పున్నదా, మేము ఏమైనా ఫండ్స్ ఎలిగేషన్ చేయలేదా, మేమైనా ప్రాజెక్టు కట్టలేదా, కడుతున్న టైంలో 80% కంప్లీట్, 90% కంప్లీట్ అయిన దాంట్లో ఇప్పుడు మీరు ఎందుకు వర్క్ స్టార్ట్ అది బీఆర్ఎస్ ప్రాజెక్టు కాదు, తెలంగాణ ప్రజల ఆస్తి. కాబట్టి మీరు 24 నెలలుగా ఎందుకు వర్క్ చేయడం లేదు, ఎందుకు ఫండ్స్ ఎలిగేషన్ చేయడం లేదు, ఎందుకు మీరు రావడం లేదు? ఇప్పుడు లక్ష్మణ్ సార్ చెప్పిండు, ప్రయత్న ధర్మంలో కూడా మీరు తప్పు ఉంటే ఇప్పుడు మీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, ఏ ప్రాజెక్ట్ అన్నా ఇలా నెట్టెంపాడు కానీ, భీమా కానీ, కల్వకుర్తి కానీ, పోతిరెడ్డిపాడు కానీ, ఈ పాలమూరు రంగారెడ్డి కానీ ఏమైనా మొదలు పెట్టిర్రా? ఒకటి మొదలు ఎస్ఎల్బిసి మొదలు పెట్టిర్రు, అలా 6 చంపేసిర్రు, ఆ అంశం కంప్లీట్ అయిపోయింది. నేను ఏమంటున్నానంటే ఏ పార్టీ అయినా తెలంగాణ ప్రయోజనాలు కాపాడాల్సిన అంశం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు డిపిఆర్ వాపస్ వచ్చింది, ఎందుకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఫండ్స్ ఇవ్వడం లేదు? ఇలా వెంకటరెడ్డి గారు ఇంకొక మాట ఏం చెప్పాలంటే, పోలవరం కడితేనేమో 5,000 కోట్లు 3,000 కోట్లు జాతీయ హోదా పోలవరంకి వస్తుంది. ఇక్కడ తెలంగాణలో ఉన్న ఏ ప్రాజెక్టుకు ఇలా నెట్టెంపాడు కానీ, భీమా కానీ, పోతిరెడ్డిపాడు కానీ, పాలమూరు రంగారెడ్డి కానీ, కల్వకుర్తి కానీ, ఇంకా సంబంధించిన కాళేశ్వరం ప్రాజెక్టు కానీ ఇప్పుడు ఏ ప్రాజెక్టుకు జాతీయ హోదా రాదు, ₹1 భారతదేశంలో తెలంగాణ లేదా? తెలంగాణను మోడీ గారు పరిపాలించట్లేదా? ఇక్కడ ప్రజలు ఆస్తులు కట్టట్లేదా? ఎందుకు ఆ విషయం ప్రశ్నించడం తప్పులేదు, బాగా ప్రశ్నిస్తున్నారు. కానీ మీరు ఇచ్చే 10 సంవత్సరాలల్లా మీరు ఏ వాటికి నీటిపారుదల శాఖకు మీరు ఏమైనా ఫండ్స్ ఇచ్చిర్రా? ఏ శాఖ కన్నా కేంద్ర ప్రభుత్వం సపరేట్ గా ఫండ్స్ ఇచ్చిందా? అది చెప్పకుండా ఇప్పుడు నేనేమంటున్నానంటే మనం మాట్లాడడం ఈజీ ఉంటుంది సార్. కేటాయింపులు ఏం జరిగినాయి, అక్కడ వర్క్ ఎంత జరిగింది, ఎందుకు పెండింగ్ అయింది, ఎన్ని ఏళ్ళకి వెళ్ళి పెండింగ్ ఉన్నది, ఎంత వరకు జరిగిందని చెప్పాలి. ఉట్టిగానే మాట్లాడేసి కేసీఆర్ గారు మీద వేసేస్తాం, అది జరిగిపోయింది, మొత్తం కాళేశ్వరం కూలిపోయింది అన్నాడు. 35 సంవత్సరాలలో ఎన్నడు పడిన వర్షాలు పడ్డా కూడా 3 పిల్లర్లు కుంగిపోతే అది కూడా రిపేర్ చేయబోట్లేదు. నేను ఏమంటున్నానంటే తెలంగాణ ప్రజల ప్రయోజనాలు కాపాడే పార్టీ ఏది? నీటి వాటాల కేటాయింపులో జరుగుతున్న అన్యాయం గురించి నింకదీసి అడిగేది ఎవరు? కేంద్ర ప్రభుత్వం నిధులు ఏమన్నా తీసుకొస్తున్నారా? రాష్ట్ర ప్రభుత్వం ఏమన్నా ఈ ఎలిగేషన్ చేస్తున్నదా? ఎందుకు పాలమూరు రంగారెడ్డిని పండబెట్టింది? ఎందుకు పట్టించుకోలేదు? అదే బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన కవిత కూడా దీనికి సంబంధించి కొన్ని ఆరోపణలు చేశారు. కాళేశ్వరం నుంచి 1 ఎకరా కూడా నీళ్లు రాలే అని. దానికి మీరేమంటారు? ఇప్పుడు కవిత గారికి కాళేశ్వరంలో నీళ్లు వచ్చినాయని ఎట్లా తెలుస్తుంది? మనము డెప్త్ గా, ఒక సీనియర్ జర్నలిస్ట్ గా, ఒక మంచి కెమెరామెన్ గా, ఒక రాజకీయ నాయకునిగా మనం అన్నారం బ్యారేజీ, సుందిల్ల బ్యారేజీ, మేడిగడ్డకు, ఎల్ఎండికి, అక్కడ పోయినటువంటి కొండంపోచమ్మకు, మలన సాగర్ కు పోతే నీళ్ళు వచ్చినాయా రాలేదా, అక్కడ ఏం పెట్టిరని తెలుస్తుంది. ఇప్పుడు నేనేమంటున్నానంటే వట్టిగానే మనం హైదరాబాద్ లో కూర్చొని కాళేశ్వరం ద్వారా వాటర్ రాలేదంటే ఎట్లా నమ్మగలుగుతాం? అంటే ఇప్పుడు నేనేమంటున్నానంటే ఆరోపణలు చేసింది వేరెవరో కాదు కదా, బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఒక వ్యక్తి బయటకు వచ్చిన తర్వాత చేసిన ఆరోపణలు. అది మీరో నేనో చేసిన ఆరోపణలు కాదు, బీఆర్ఎస్ పార్టీ నుంచి ఉన్నటువంటి వ్యక్తి బయటకు వచ్చి చేసిన ఆరోపణ. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు కవిత గారు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు నీళ్ళు వచ్చినాయి, బాగానే అడ్మినిస్ట్రేషన్ బాగానే జరిగింది.
అంతా గవర్నమెంట్ అంతా బాగానే సేవ్ చేసింది, కానీ ఆమె బయటికి పోగానే మేము మంచి కనబడతలేము. మరి ఎందుకు ఈ ఆరోపణ చేశారంటారు? రైట్, మాట్లాడదాం. రైట్, ఓకే. సంజయ్ రెడ్డి గారు మీరేమంటారు?